హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్, ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆలూని మనం ముందుగా ఉడకబెట్టుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ, చిప్స్, ముందుగా మనం ఇలా చూపించిన విధంగా బ్రెడ్ స్లైసెస్కి గ్రీన్ చట్నీ అప్లై చేయాలి. గ్రీన్ చట్నీ వచ్చేసి మీరు 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, సాల్ట్, కొద్దిగా వాటర్ అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే గ్రీన్ చట్నీ. ఇది వచ్చి శాండ్విచ్ స్ప్రెడ్. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్: ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, ఆలు, చిప్స్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, మైనీస్, చీజ్, ఇవి చీజ్ స్లైసెస్ పెద్దవండి, నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా టోస్టర్లో కొద్దిగా బటర్ వేసి ఇలా చూపించిన విధంగా బ్రెడ్ని క్లోజ్ చేసి అందులో ఉంచుకోవాలండి. పైన కొద్దిగా బటర్ వేసి, ఇది హోమ్ మేడ్ బటర్, దాన్ని ఎలా తయారు చేయాలో కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతే అండి, చూడండి రెడీ అయింది. ఇది శాండ్విచ్ టోస్టర్ అండి, ప్రెస్టేజ్ కంపెనీది. ప్రైస్ వచ్చేసి 2000 లోపే ఉంటుంది. అంతే అండి, చూడండి ఇలా మనం రెడీ అయింది. మనం స్లైసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వెజ్ శాండ్విచ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.